న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. దాదాపు 100కు పైగా ఈవెంట్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా డ్రగ్స్ సరఫరా కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల బార్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుందన్నారు పోలీసులు. డిసెంబర్ 31 సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు సిటీలోని ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేస్తామన్నారు. న్యూ ఇయర్ వేడుకలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అత్యాధునిక డ్రగ్స్ డిటెక్షన్ పరికరాలు ప్రతి కమిషనరేట్ కు 20 ఇచ్చామన్నారు. వాటితో డ్రగ్స్ డిటెక్షన్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. 31న వేడుకల బందోబస్తులో కమిషనర్ స్థాయి అధికారి నుండి హోంగార్డ్ వరకు విధుల్లో ఉంటామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అన్ని ఎస్టాబ్లిష్మెంట్ లోపట బయట కూడా అన్ని చోట్ల అన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ ప్లేసెస్ కవర్ అయ్యేటట్లుగా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాలి. వాళ్ళు అడిక్వేట్ పార్కింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. మైనర్స్కి లిక్కర్ సర్వ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ లాంటి పదార్థాలతో లేకపోతే హుక్కా లాంటి పదార్థాలతో హుక్కా అపారటస్ అటువంటి అక్కడ పెట్టి వాటిని ఆ పదార్థాలతో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. డిసెంబర్ 31 సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేస్తామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు. సరికొత్త టెక్నాలజీతో వచ్చిన డ్రగ్ డిటెక్షన్ డివైస్ లను ఉపయోగిస్తామని తెలిపారు. డ్రింక్ చేసిన కస్టమర్లకు పబ్, రెస్టారెంట్, క్లబ్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేయాలని సూచించారు. ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్ సప్లై కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కన్జంప్షన్ కానీ మన వెస్ట్ జోన్ పరిధిలో జరగకుండా చూసుకోవడానికి వీ హ్యావ్ టేకన్ మెనీ మెజర్స్. వాటిలో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, తర్వాత విజిబుల్ పోలీసింగ్, తర్వాత సర్వేలెన్స్ ఓవర్ సస్పీషియస్ ఏరియాస్, ఇవన్నీ వీటితో పాటు స్క్రీనింగ్ ఆఫ్ సస్పీషియస్ పర్సన్స్, అంటే ఎవరైతే చాలా అనుమానాస్పదంగా ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్గొంటారు అనే అనుమానం ఉంటుందో అట్లాంటి వాళ్ళని స్క్రీనింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ టు ట్రేస్ కన్జంప్షన్ ఆఫ్ ఎనీ ఎన్డీపీఎస్ సబ్స్టాన్స్. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఫామ్ హౌస్లు, ఫంక్షన్ హాళ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి. వేడుకల కోసం లైసెన్సులు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పెద్ద ఈవెంట్లకు ఇన్స్పెక్టర్లకు అప్లికేషన్లు పెట్టుకుంటే విచారణ జరిపి అనుమతులు ఇస్తామన్నారు. డిసెంబర్ 31 రోజు అన్ని రకాల బార్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఉంటుందన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీనివాస్. ఈ న్యూసెన్స్ కానీ ఎలాంటి సంఘటనలు లేకుండా క్రమ పద్ధతిలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొని వెదర్జిల్లే విధంగా ప్రవర్తించాలని అందరికీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఫ్యామిలీ ఈవెంట్ పర్మిట్ కోసం సంబంధిత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని దాని సంబంధిత ఫీజు కట్టినట్టయితే మీకు ఈవెంట్ లభ్యమవుతుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. గగన్ పహాడ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలిస్తున్న అజయ్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన నిందితుడి నుంచి 3 లక్షల విలువైన 2.7 కిలోల గంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్ పటేల్ కు సహకరించిన అనిల్ కుమార్, ఖలీల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిషేధిత గంజాయిని ఎవరు సరఫరా చేసినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్. ఎక్స్ట్రీమ్ RX 200 అనే వెహికల్ మీద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా ఆ ప్రాంతానికి వచ్చేది. వారిని ఆపి, అంటే ఆ వెహికల్ పై ఓ బ్యాగ్ ఉంది, వారిని ఆపి ఆ బ్యాగు సెర్చ్ చేసినాము. అందులో 2.7 అంటే 2 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయి ఉన్నది. అటు గంజాయిని, వెహికల్ను, 2 మొబైల్ ఫోన్లను, 3 ముద్దాయిలను స్వాధీనంలో చేసి తీసుకోవడం జరిగింది. మరోసారి వివాదాస్పదంగా మారాయి బంజారా హిల్స్ లోని పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెస్ చేస్తున్నారని డీసీపీకి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్ లపై ఫిర్యాదు చేశారు. పబ్స్ లో వచ్చే సౌండ్ సిస్టమ్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కంప్లైంట్ చేశారు స్థానికులు.